చేయబోత మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఈరోజు ఆఖరి ఆదివారం, 2025వ సంవత్సరానికి ఆఖరి ఆదివారం. ఈ ఆఖరి ఆదివార దినాన మమ్మల్ని అందరినీ కూడా తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి ఏమిచ్చిన రుణం తీర్చలేం. ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి పోయిన వారము ఒక వాక్యాన్ని మనం ప్రారంభించాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ప్రారంభించాం. ప్రారంభ వచనాల్లో మనకు శిశువు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నిన్నటి దినాన, పోయిన క్రిస్మస్ దినాన దీని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను చెప్పుకొచ్చాను. ఒకవేళ దీని బ్యాక్గ్రౌండ్ మీకు కావాల్స్తే కనుక దీని వెనకాల ఏదైతే చెప్పానో అది పోయిన వీడియోలో యూట్యూబ్లో ఉంది. కోటి సిఎంసి అని కొడితే ఎందుకు ఆశ్చర్యకరుడు అనే టైటిల్తో ఆ యొక్క వాక్యాన్ని నేను మరి అక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజున మిగతా 4 విషయాలు. అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఎన్ని పేర్లు చెప్పబడ్డాయి? 1 ఆశ్చర్యకరుడు, 2వది ఆలోచనకర్త, 3వది బలవంతుడైన దేవుడు, 4వది నిత్యుడగు తండ్రి, 5వది సమాధాన కర్తయగు అధిపతి అని పేరు. ఈ 5 పేర్లు అక్కడ ఉన్నాయి కదా. ఈ 5 పేర్లతో పిలువబడ్డం కాదు కానీ, 5 పేర్లుగా పిలువబడ్డం కాదు కానీ, ఈ 5 గురించి ఒకే మాట కింద చెప్పబడింది. 5 పేర్లతో పిలువబడును అని చెప్పబడలా, అని అతనికి పేర్లు పెట్టబడును అని చెప్పలా. ఏమని చెప్పబడింది? అతనికి పేరు పెట్టబడును. అంటే ఆ పేరులో ఈ 5 విషయాలు దాగి ఉన్నాయి. 5 పేర్లు, 5 విషయాలు 5 పేర్లు కాదు. ఈ 5 విషయాలు ఒకే పేరుగా అక్కడ నామకరణం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, అతనికి పేరు పెట్టబడును అని చెప్పబడుతుంది. సో ఈ పుట్టబోయే బిడ్డ ఈ 5 రకాలైనటువంటి క్వాలిటీస్, ఈ 5 రకాలైనటువంటి విశేషాలు కలిగి ఉంటాడు. అతనికి ఈ రకమైన పేరు పెట్టబడుతుంది అని చెప్పబడింది. ఈ అద్భుతమైన విషయంలో గత వారంలో మనము, అంటే క్రిస్మస్ పర్వదినాన ఆయన ఆశ్చర్యకరుడు అన్న విషయాన్ని మనము చూచాం. ఈ రోజున మిగతా 4 విషయాలు కూడా నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో 2వ మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆలోచనకర్త. ఏం చెప్పండి? ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్త గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనిషి మంచిగా బ్రతకాలి అంటే గనక, తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోవాలన్నా, తన జీవితాన్ని నాశనము చేసుకోవాలన్నా, ఒక మనిషి తీసుకునేటువంటి ఆలోచనలు లేదా నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. నా భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా, మన భవిష్యత్తు పాడైపోవాలన్నా, ఒక వ్యక్తి తీసుకునేటువంటి ఆలోచనలు లేదా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకనే చాలామంది చెప్పే మాట ఏమిటంటే, పెద్దలు ఎవరు లేని చోట ఎద్దు తలకాయ తెచ్చుకుని పెట్టుకోమంటారు. ఎందుకు? ఆలోచన చెబుతారని. ఆలోచన చెప్పేవారు ఉంటే జీవితాలు బాగుపడతాయని పెద్దవారు అంటారు. ఇక్కడ చూడండి, ఒక నానుడి మధ్యలో బాగా హల్చల్ చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, ఒక ఐడియా జీవితాన్ని కూడా ఏం చేస్తుంది? నాశనం కూడా చేస్తుంది. సరైన ఐడియా మనం తీసుకోకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక మంచి ఐడియా కనుక మనం తీసుకుంటే కనుక మన జీవితాలు ఏమవుతాయట? బాగుపడతాయి. వినండి, ఈ భూలోకంలో ఐడియాలు ఇచ్చేవారిని చాలా ఎక్కువగా గణపరుస్తూ ఉంటారు. ఆలోచనకర్తలకు చాలా డిమాండ్ ఉంది. ఒక ఫ్యాక్టరీ చూసుకునండి, కార్మికులు ఎక్కడ చేస్తారంటే తన భుజబలాన్ని, కండబలాన్ని ఉపయోగిస్తారు. కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూర్చుంటారు అని అంటే, రూమ్లో కూర్చుంటాడు. ముందు 4 పేపర్లు వేసుకుంటాడు, ఒక పెన్ను చేత పట్టుకుంటాడు, ఏయో పిచ్చి గీతలు రాస్తూ ఉంటాడు, ఏయో బొమ్మలు గీస్తూ ఉంటాడు.
వీడికన్నా ఎక్కువగా ఎవరు కష్టపడతారంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. అది ఏ ఫ్యాక్టరీ అయినా మ్యాన్ పవర్ చేసేవాడు ఎక్కువగా కష్టపడుతుంటాడు. కానీ ఆఫీసర్ అయిన వాడు మాత్రం ఎక్కడ కూర్చుంటాడంటే ఎక్కడో రూమ్లో కూర్చుంటాడు, 4 పేపర్లు ముందేసుకుంటాడు, ఆడు పిచ్చి పిచ్చి గీతలు గీస్తాడు. ఆ గీతలు తీసుకొచ్చి ఆ కిందోడికి ఇస్తాడు, ఆ కిందోడు తీసుకెళ్ళి వాడికి ఇస్తాడు. ఆ గీతలు చూసి అంటాడు కదా, ఎలాగో మీరు పనిచేయాలని కిందున్న మ్యాన్ పవర్తో చెప్తూ ఉంటాడు. కిందున్న వాడికి రోజు కూలి 1000 రూపాయలు అయితే ఈ గీతలు గీసిన వాడికి నెలకొచ్చి 5 లక్షలు 6 లక్షలు ఇస్తూ ఉంటారు. అంటే కింద పనిచేసే మ్యాన్ పవర్ కన్నా ఆఫీస్లో కూర్చుని ఆలోచనలు చేసేవాడికి ఎక్కువ జీతాలు ఇస్తూ ఉంటారు. అందుకనే దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. చదవండి ఒకసారి ఈ మాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం తీయండి, చదువుదాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచనలు చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఇంతకీ ఆలోచన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, ఏదైనా మంచి శుభకార్యం చేయాలన్నా, ఏదైనా పనులు చేయాలన్నా మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే కూర్చుని ఆలోచన చేస్తాం. మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన మనం ఒక్కరికే సరిపోదు. అప్పుడు మనం ఏం చేస్తాం, అనేక మంది ఆలోచన గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తాం. పిన్ని ఇలాంటి పని చేద్దాం అనుకుంటున్నాను, ఏం చెప్తావు, నీ ఆలోచన ఏంటి అంటాడు. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య, మరి ఎలా కట్టమంటావు? లేదా ఇలాగ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఇలాంటి పని చేద్దాం అనుకున్నాం, పాపకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి మీ ఆలోచనలు ఏంటి, మీరు ఏం చెప్తారు అని చాలా సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం. మన పక్కనున్న వారు మంచివారు అయితే మనకి ఎలాంటి ఆలోచనలు ఇస్తారు? మంచి ఆలోచనలు ఇస్తారు. లేదు మనం ముంచేయాలి, మనల్ని చాలా పైకి మంచిగా నమ్మించి లోపల ముంచేయాలి అనుకుంటే కనుక ఎలాంటి ఆలోచనలు ఇస్తారు? కౌరవులు చెడిపోవడానికి, కౌరవులు పతనం అయిపోవడానికి గల కారణం ఎవరంటే శకుని అంటారు. అందుకే ఎవడైనా ఈ మాయ మాటలు చెప్పేవాడిని, పైకి మంచిగా ఉండి లోపల దొంగ ఆలోచనలు ఇచ్చేవాళ్ళందరినీ కూడా దేంతో పోలుస్తారంటే శకునమామతో పోలుస్తూ ఉంటారు. వీడు శకునమామలాగా ఆలోచనలు ఇస్తున్నాడు రా అంటే పైకి మాత్రం బాగానే ఉంటాడు, కానీ లోపలని ఎలాంటి ఆలోచనలు? కపటపూరితమైన ఆలోచనలు. కపటపూరితమైన ఆలోచనలు ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి, మన జీవితం నాశనం అయిపోద్ది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట మనకి రక్షణకరము అంటుంది. అందుకే అంటాడు, ఆలోచన చెప్పువారు లేని చోట జనులు ఏమైపోతారంట? చెడిపోతారని చెప్పబడింది. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మొదటి మానవుడైన ఆదాము కూడా ఆలోచన లేకుండానే నిర్ణయం తీసుకున్నాడు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన ఈ యొక్క ఆదాము కూడా, అవ్వ కూడా ఆలోచన లేని సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి, మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మన సొంత నిర్ణయాల మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో ఈ సొంత నిర్ణయాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంటే నాశనానికే నడిపిస్తాయి. సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా మన మంచిలోనికి మనల్ని నడిపించవు. ఏ మానవుడు ఇచ్చినా ఆ ఆలోచనలు ఏవి కూడా మనకు మంచి జరిగించవు. ఎందుకంటే మొదటి మానవుడైన ఆదాము తన సొంత నిర్ణయం మీద ఆధారపడే జీవించాడు. చూద్దాం, దేవుడు ఆదామును చేశాడు, అవ్వమ్మని చేశాడు, వాళ్ళిద్దరిని తోటలో పెట్టాడు. తోటలో పెట్టిన తర్వాత అన్నాడు, చక్కగా మీరు జీవించండి, ఫలాలు తినండి, అన్నీ తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినవద్దని చెప్పాడు. చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, తోటలో చక్కగా విహరిస్తున్నారు. పాపం లేదు కాబట్టి రోగం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. ఇంకో విచిత్రమైన సంగతి చెప్పమంటారా, వంట వండుకునేటువంటి అవసరత కూడా లేదు. ఏ పక్కకి వెళ్ళినా ఒక మంచి ఫలం దొరుకుతుంది, ఫలాన్ని కోసుకుని తినేవారు, కడుపు నింపుకునేవారు. దాహం వేస్తుంది అనుకుంటే కనుక ఒక నది 4 భాగాలుగా విభాగించబడి, యూఫ్రటీసు, పీషోను, గీహోను, ఇద్దకేలు, వాళ్ళు చక్కనైన మినరల్స్తో కూడినటువంటి వాటర్ తాగుతూ ఉండేవారు. ఇప్పుడంటే మనం వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం, ఏమండి
ఎక్కడికి వెళ్ళినా మనకి ఇప్పుడు ఏముండాలి? వాటర్ బాటిల్ ఉండాలి. మా చిన్నప్పుడు అంటే చెరువులోకి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగేవాళ్ళం. ఇక్కడ రాజమండ్రి వచ్చిన కొత్తలో కూడా ట్యాప్ నీళ్ళు హ్యాపీగా తాగేవాళ్ళం. ఏ రోగాలు ఉండేవి కాదు. ఇంకా గొప్ప సంగతి చెప్పమంటారా? ఇప్పుడు మనం తాగుతున్న వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతున్నప్పుడు మోకాలు నొప్పులు ఎక్కువైపోయినాయి చాలామందికి. ఒకప్పుడు మన చెరువుల్లో నీళ్ళు తాగినప్పుడు కానీ, ఒకప్పుడు నదిలో నీళ్ళు తాగినప్పుడు, గోదావరిలో నీళ్ళు చక్కగా తాగేవాళ్ళం ఒకప్పుడు. ఏ రోగాలు ఉండేవి కాదు. ఇప్పుడు అంతా ఫిల్టర్గా తాగుతున్నాం. అన్ని మినరల్స్ అన్నీ లేని తాగుతున్నాం మనం. మినరల్స్ అని పెడుతున్నారు కానీ మినరల్స్ లేని తాగుతున్నాం. అందుకే రోగాలు, కాళ్ళు చెప్పులు అరిగిపోవడాలు, మోచెప్పులు అరిగిపోవడాలు, అలసట పెరిగిపోవడాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. ఎవరికి? ఆదాముకి అవ్వకి ఆ ప్రాబ్లం లేదు. హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా తాగుతున్నారు, చక్కగా ఉంటున్నారు, పక్షులతో ఆడుకుంటున్నారు, శాసిస్తున్నాడు, జంతువులు రమ్మంటే వస్తున్నాయి, వచ్చిన వాటికి పేర్లు పెడుతున్నాడు, పేర్లు పెట్టినాటికి దేవుడు ఓకే అంటున్నాడు, చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అంటే వాళ్ళకి విధంగా చెప్పాలంటే పరలోకాన్ని భూలోకములో ఆనందిస్తున్నారు. ఆదాము అవ్వలు పాపము చేయకముందు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, పులి వచ్చేది, సింహం వచ్చేది, చక్కగా అన్నీ లోబడుతూ ఉండేవి, అన్నీ చక్కగా ఉండేవి. ఒక ఫైన్ డే ఈ యొక్క సర్పంలో వచ్చాడు సాతానుగాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క అవ్వమ్మతో మాట్లాడడం మొదలెట్టాడు. మీ ఆడవాళ్ళకు ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు చేసిన పని ఏంటో చెప్పమంటారా? మీరు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతారు. 10 మాటలు మగోడు మాట్లాడితే ఒక చాంతాడంత మాట్లాడతారు. చాంతాడంత మగోడు మాట్లాడితే అక్కడికి రాత్రి సినిమా చూపించేస్తారు. సో దేవుడు అంటే విషయం ఏంటంటే, లేడీస్కి దేవుడు అలాగే ఇచ్చాడు. మిమ్మల్ని బయలాజికల్గా సృష్టించినప్పుడు దేవుడు అలాగే ఇచ్చాడు. అందుకే చూడండి, ఒక సోల బియ్యం చేతిలో పెడితే తిరిగి మరలా మీ ఆడవాళ్ళు ఏమిస్తారంటే కుండ నుంచి అన్నం ఇస్తారు. కూరగాయలు తీసుకొచ్చి మీ చేతిలో పెడితే అంతా వండి కూరని చేతిలో పెడతారు. ఒకవేళ పురుషుడు చిన్న స్పర్మ్ మీకు ఇస్తే కనుక ఒక బిడ్డని చేతిలో పెడతారు. అంటే దేవుడు మీకు బయలాజికల్గా ఆ విధంగా ఇచ్చాడు. కొంచెం ఇస్తే కనుక పెద్ద చేసి చెప్పడం మీ తర్వాతే. ఈ అవ్వమ్మ దగ్గరికి వచ్చింది ఏది? సాతాను. చిన్న మాట ఇది నిజమా అని అంది. నిజమా అన్న మాట దొరికింది ఎవరికి? అవ్వమ్మకి. ఇంకా అల్లేసుకుంది. నిజమా అంటావేంటి? దాని ఇంకా చూడొద్దన్నాడు, దాన్ని ముట్టుకోవద్దన్నాడు. తిన్న సంగతి పక్కన పెట్టింది, మొత్తం అంతా కథ అల్లేసింది. ఈ కథ అల్లడం ప్రారంభించినప్పుడు ఈ సాతాను అనుకున్నాను, దొరికింది, ఇది నాకు ఖచ్చితంగా ఇది నా వల్ల పడిపోద్దని చెప్పి జాగ్రత్తగా ట్యాప్ చేశాడు. వాడితో మాట్లాడుతున్నప్పుడు నా భర్త చెప్పాడు కదా, అన్నీ తినమన్నాడు, ఈ వృక్ష ఫలాలు తినొద్దన్నాడు, ఏమో తినమంటున్నాడు, మీరు తింటే దేవదూతల వల్ల అయిపోతారు, దేవుడి వల్ల అయిపోతారు అంటున్నాడు. ఇది నిజమా కాదా అని ఆలోచించలేదండి. ఆలోచించిపోని భర్త దగ్గరికి వచ్చి అడిగిందా? భర్తను అడగలేదు. ఈ సాతానుగాడు చెప్పిన మాటల వల్ల ఈ యొక్క అవ్వమ్మలో హృదయంలో తిరుగుబాటు ప్రారంభించబడింది. ఇంకో మాట చెప్తున్నాను, జాతకాలకి ఇచ్చండి. సంగమా, మీకు మంచి మాట చెప్తున్నాను. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా మనలో తిరుగుబాటును లేవదీస్తాయి. ఒక వ్యక్తి పట్ల మనకి వ్యతిరేకత కలిగిస్తాయి. అతను ఎంత మంచివాడైనా కానీ అతని పట్ల మనకి వ్యతిరేక స్వభావం కలగనట్లు చేస్తాయి చెప్పుడు మాటలు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, చెప్పుడు మాటలంట అవి చాలా తీపిగా ఉంటాయట, హృదయపు లోతుల్లోకి దిగిపోతాయట. ఒక చెప్పుడు మాటలు మనం వింటే కనుక ఎదుటి వ్యక్తి గురించి ఉన్నటువంటి మంచి స్వభావం, మంచి అభిప్రాయం పోతుంది, అతని మీద తిరుగుబాటు లెగస్తుంది. అలాగే ఇప్పుడు అవ్వమ్మలోకి ఏమొచ్చిందంటే సాతాను మాటలు వింది, ఆమెలోకి ఏమి లేచిందంటే తిరుగుబాటు హృదయం లేచింది. తిరుగుబాటు హృదయం లేచిన తర్వాత ఏం జరిగిందో చెప్పమంటారా? ఆదాము దగ్గరికి వచ్చింది. ఆదాముతో అన్నాడు, తింటావా తినవా అన్నట్టు. మరి సఖభాగం కదండి, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో నా మాంసం, నా శరీరములో శరీరం. అందుకే ఏమని పిలువబడుద్ది అన్నాడు? నారి అని పిలువబడుద్ది అన్నాడు. తీసుకొచ్చి చేతిలో పెట్టింది, తిన్నాడు. ఇప్పుడు ఆదామైన ఆలోచించాలా, ఏమండి పండు తినండి అని అడిగినప్పుడు ఎక్కడి నుంచి కోసావే, ఎందుకు కోసావే, తండ్రి వద్దన్నాడు కదా, అసలు తినాలో వద్దో ఒకసారి ఆయన అడుగుదామని చెప్పి ఆయన సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వచ్చి ఆయన అడగాలి కదా. పండు కోసుకొచ్చావు మంచిదే, మరి కోసుకొచ్చిన తర్వాత అసలు తినాలా వద్దని చెప్పాడు కదా దేవుడు, ఒకసారి ఆయన అడుగుదాం, ఆయన దగ్గరికి వెళ్దాం అని ఆదామని అడగలేదు, అవ్వమ్మైనా అడగలేదు. ఆయన ఆలోచన లేకుండా వీళ్ళ సొంత ఆలోచన నిర్ణయము తీసుకోవటం వల్ల పతనం అయిపోయారు దేని బిడ్డలారా.
తండ్రి అండి ఎంతో ఇష్టముగా తన స్వరూపములో చేసుకున్నాడండి. నిన్ను నన్ను తన స్వరూపములో చేసుకున్నాడండి. మనకి కుక్క రూపమో, పంది రూపమో, ఎలుక రూపమో, పక్షి రూపమో, చేప రూపమో ఇవ్వలేదండి. కుక్కలాగా తోక ఇవ్వలేదండి, పందిలాగా ముట్టి ఇవ్వలేదండి, పక్షిలాగా రెక్కలు ఇవ్వలేదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన స్వరూపములో ఆయన పోలుకు చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. ఆయనలో నుంచి మనం వచ్చాం. మన గమనాలు కానీ, మన పనితీరు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచనలు కానీ, మన పని కానీ ఎప్పుడైనా మనము చేసేటప్పుడు మనల్ని సృజించిన వాడి యొక్క ఆలోచన మనం అడగాలి. ఎందుకో చెప్పమంటారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆలోచనకర్త. అంటే ఆలోచనలు ఆయనలోను నుండే పుడతాయటండి. ఏదో ఒక ఆలోచన ఇవ్వడం కాదు. ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది, 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒకవేళ 750 కోట్ల మంది జనాభా కానీ ఒకేసారి ఆయన ఆలోచన అడిగితే 750 కోట్ల మందికి ఒకేసారి ఆలోచన ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఒకవేళ 200 ఉన్నారు, 300 ఉన్నారు, నాకు తెలియదు. కానీ ఇక్కడ కూర్చున్న మనం 300 మంది ఒకేసారి ప్రభువా ఈ ఆలోచన నాకు ఇవ్వమని అడిగితే కనుక ఒక్కొక్కరితో ఆలోచన ఇవ్వగల ఆలోచనకర్త ఆయన. అందుకు ఆయనకి ఏమని పేరంటే ఆలోచనకర్త. ఒకడి నడత వాడి కంటికి వాడు ముందు యథార్థంగానే కనపడదు, కానీ తుదకి ఎక్కడ నడిపిస్తుందంటే అది నాశనమునకు దారి తీయను. బిడ్లారా, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు ఒకవేళ నువ్వు తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నావేమో. చాలా సందర్భాల్లో మనం సొంత నిర్ణయాలు తీసుకుని చాలా దూరం వెళ్ళిన తర్వాత, భంగపడిన తర్వాత, బాధపడిన తర్వాత, పడిపోయిన తరువాత, చెడిపోయిన తరువాత వెనక్కకు తిరిగి నువ్వు చెప్పే చెప్పమంటారా, చచ్చే ఇలాంటి నిర్ణయం నేను అప్పుడు తీసుకుని ఉండకపోతే బాగుండును, ఇలాంటి నిర్ణయాలు నేను తీసుకోకుండా ఉంటే బాగుండును, అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజున ఈ స్థితి, ఈ పరిస్థితి, ఈ దరిద్రం, ఈ కరువు, ఈ రోగం, ఈ బాధ, ఈ దరిద్రాన్ని నేను అనుభవిస్తున్నానని చాలా సందర్భాల్లో మనం వెనక తిరిగి చూసినప్పుడు బాధపడుతూ ఉంటాం. అందుకనే ఏ నిర్ణయము తీసుకోవాలన్నా ముందు మనం ఆలోచనకర్తను అడగాలి. నీ సొంత నిర్ణయాలు కాదు, నా సొంత నిర్ణయాలు కాదు. నేను ఏ పని చేసినా దేవుని బిడ్డలారా ముందు ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత కూడా కార్యము జరగలేదు అంటే కనుక నాకు అనుకుంటాను, ప్రభువా నేను అడిగాను, నువ్వు చేస్తావు అనుకున్నాను, ఉపవాసంలో నువ్వు చెయ్యలేదు అంటే కనుక నేను నమ్మేది ఏంటంటే దీనికంటే గొప్ప కార్యం ఏదో నువ్వు జరిగిస్తావు. నా ఆలోచన కన్నా గొప్ప ఆలోచన నీకు ఉన్నదేమో, నువ్వు జరిగిస్తావేమో, నువ్వు నడిపిస్తావేమో అన్న ఆలోచన మళ్ళీ ఆయన మీద నేను వదిలిపెడతాను. నేను బిడ్డలారా, నేను ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడను. దేవుని దగ్గర అడిగే నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మానవుల దృష్టికి అది తప్పుడు నిర్ణయంగా కనిపించవచ్చు గాక, కానీ నా దేవుని దృష్టికి అది సరి అయిన నిర్ణయమే, సరైన ఆలోచనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 33వ కీర్తన 11వ వాక్యం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆలోచనలు అటండి సదాకాలము. బిడ్డలారా వినండి, దేవుడు ఒక ఆలోచన మనకిస్తే గనక, దేవుడు ఒక మంచి ఆలోచన మనకు అనుగ్రహిస్తే గనక ఆ ఆలోచన సదాకాలము నిలుస్తుందటండి. ఆయన నిర్ణయాలు తరతరములు నిలచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే ఏమవుద్దట? స్థిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అనేకమైన ఆలోచనలు చేయొచ్చు గాక, ఫైనల్గా ఎవరి యొక్క ఆలోచన స్థిరమవుద్దట? దేవుని యొక్క ఆలోచనే స్థిరమవుతుందట. యేసయ్యకు మహిమ కలుగును గాక.
హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ చెప్పబడిన మాట అంటే వచ్చిన వాడు పుట్టబోవు బిడ్డ ఎలాంటి వాడట? ఆలోచనకర్త. ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఒక మంచి మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆలోచనకర్త 2025 సంవత్సరాల క్రితమే బెత్లెహేములో కన్యామరియా గర్భాన్ని జన్మించారు దేవుని బిడ్డలారా. జన్మించిన ఆయన ఇప్పటి వరకు ఆయన మనకు మంచి ఆలోచనలు ఇస్తూనే ఉన్నాడు, ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో, నీ వివాహములో కానీ, నీ ఉద్యోగములో కానీ, నీ పనిలో కానీ, కుటుంబంలో కానీ, గర్భఫలములో కానీ, ఏ విషయంలో కానీ మనం చేయాల్సింది ఏంటంటే నీ సొంత నిర్ణయాలు కాక మొదట దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఆలోచన నీవు తెలుసుకుందువుగాక. గట్టిగా చెప్పండి. ఆలోచన తెలుసుకుంటే కనుక నీకు జరిగే సంగతి ఏంటంటే ఎన్ని ఆలోచనలు మానవులు చేసినా ఫైనల్గా దేవుని ఆలోచనే నీ జీవితంలో, నా జీవితంలో స్థిరమవుతుంది. ఇంకొక అద్భుతమైన మాట, ఆయన ఆలోచనలన్నీ నిరంతరము నిలచును అని చెప్పబడుతుంది. బిడ్డలారా, ఆలోచన కర్త దగ్గరికి మనకి ఇవ్వబోతున్న తండ్రి మంచి ఆలోచన ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆలోచనలు ఇవ్వాలంటే ఎక్కడికి రావాలి? మందిరంలోకి రావాలి. ఆలోచనలు ఇవ్వాలంటే ఎక్కడ రావాలి? దేవుని వాక్యం చదవాలి. మనలో చాలామంది దేవుని వాక్యాన్ని ఉదయకాలం లేచిన తర్వాత చదవడం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన లేకుండా, దేవుని మందిరం లేకుండా దేవుని యొక్క ఆలోచనలు నీకెలగిస్తాడు, దేవుని యొక్క కాపుదలను మనకెలగిస్తాడు. దేవుని యొక్క సంరక్షణ మనకి కలగాలంటే ఆయన మందిరంలో ఉండాలి బిడ్డలారా, ఆయనతో గడపాలి దేవుని బిడ్డలారా. ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థన అంటే ఏం కాదు, మనం చేయవలసినటువంటి కార్యమును ఆయన దగ్గర విచారణ చేయుట. అయ్యా ఈ పని చేయమంటావా, ఈ కార్యము చేయమంటావా, ఈ పని చేయమంటావా లేదా వద్దా? యెహోషువ ఎలాగైతే దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి అయ్యా ఎరుకోని ఎలాగూ జయించాలని దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యెహోషువకు నా దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. ప్రపంచంలో ఎవ్వరు పడగొట్టలేనటువంటి ఆ మహాబలమైన ఆ కోటగోడను, ఆ ప్రాకారమును నువ్వు పడగొట్టాలంటే యంత్రాలు తంత్రాలు ఉపయోగించకు యెహోషువ. ఇదిగో నేను ఒక చిట్కా చెప్తాను, ఆ చిట్కా ప్రకారం నువ్వు వెళ్ళమన్నాడు. యెహోషువ అయితే రాత్రి నిద్ర పట్టక ఏమి చేయాలో తెలియక కంగారు పడిపోయాడు. ప్రార్థన చేయడానికి వచ్చాడు. ప్రార్థన చేయుచున్న యెహోషువ దగ్గర దేవుని దూత దిగు వచ్చింది, చక్కని ఆలోచన చెప్పింది. ముందు యోధుల్ని పెట్టు, తర్వాత బోర ఊదే వాళ్ళని పెట్టు, తర్వాత మందసాన్ని పెట్టు, తర్వాత దండుని పెట్టు. 7 రోజులు 6 రోజులు 6 మారులు తిరుగు, 7 రోజున 7 మారులు తిరుగు, ఆఖరి రోజున నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పు, కేకలు వేయి అన్నాడు. దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా యెహోషువ చేయగా ప్రపంచములో ఎవ్వరికి పడగొట్టలేని దుర్భేద్యమైనటువంటి ప్రాకారపు గోడ స్తుతులు చేయగానే పగిలిపోయి కింద పడిపోయిందట. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీ నా జీవితంలో దేవుడు ఆలోచన ఇస్తే మన ముందు ఎంత దుర్భేద్యమైన కోట ఉన్నా, మన ముందు ఎంత దుర్భేద్యమైన శ్రమ ఉన్నా, మన ముందు ఎంత దుర్భేద్యమైన ఆటంకం ఉన్నా, అడ్డులున్న నీ జీవితంలో ముందుకు సాగనివ్వకుండా సాతాను అడ్డుకున్నా కానీ దేవుని ఆలోచనతో కనుక నువ్వు ముందుకు వెళ్ళుంటే కనుక నీ కోట గోడలు కూల్చేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చేయి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు, నడిపిస్తాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైకి దేశాయికి. ఏం చేస్తాడంటే ఆయన? నడిపించే దేవుడు.
మొట్టమొదటి చెప్పండి, ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. మూడవది బలవంతుడైన దేవుడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలంటే ఎవరిని అడిగినా కానీ ఈ ప్రపంచంలో అందరికంటే బలమైనడు ఎవరు చెప్పండి? మైక్ టైసనా, ఎవాండర్ హోలీఫీల్డా, మహమ్మద్ ఆలియా, లేకపోతే డబ్ల్యూడబ్ల్యూలో కొట్టుకుంటారు చూసావా, కండలు తిరిగిన వాళ్ళు పైనుంచి కింద పడిపోతుంటారు, కుర్చీలు ఇచ్చి కొట్టేసుకుంటారు, లేకపోతే ముళ్ళకర్ర ఇచ్చి కొట్టేసుకుంటుంటారు, ఏయో పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. ఒక్కొక్కటి కంటే ఎంత ఉంటుందంటే నా ఎంతలో ఉంటుంది అడికి. ఏమండి మరి వాళ్ళు ఏం తింటారో మనం తెలియదు, కానీ వాళ్ళ బలవంతులు. వినండి, ఎంత బలవంతుడికైనా, ఎంత బాక్సర్కైనా, ఎంత కండలు తిరిగిన వీరుడికైనా టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఏమైపోతుంటాడు? మంచం బట్టి మూలిగెత్తుంటాడు. అదే టైఫాయిడ్ ఫీవర్ 4 వారాలు వెళ్ళిపోయింది అనుకోండి, మొత్తం అంతా పోతుంది. ఏమండి, ఎవడండి బలవంతుడు? ఎవరండి బలవంతుడు? ఈ సృష్టినంతా తన వాక్కుతో సృజించిన నా దేవుడే బలవంతుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా అంటాడు, తీయండి. ఇర్మియా అంటాడు, తీయండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం చదువునాను. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించిన వాడవు, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదటండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కలుగునుగాక అనంటే భూమి వచ్చింది, కలుగునుగాక అంటే ఆకాశం వచ్చింది, కలుగునుగాక అంటే భూమి మీద వాటర్ వచ్చింది, కలుగునుగాక అంటే వెలుగులు కలిగాయి, కలుగునుగాక అంటే భూమి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినాయి, కలుగునుగాక అంటే మొక్కలు కలిగినాయి, కలుగునుగాక అంటే జంతువులు వచ్చాయి, కలుగునుగాక అంటే ఇంకేమొచ్చాయి? పక్షులు వచ్చాయి, కలుగునుగాక అంటే పురుగులు వచ్చాయి. సమస్తమును తన నోటు వాక్కు ద్వారా సృజించిన వాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు నేను బయటకు వచ్చాను, కలుగునుగాక 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 అంటే వెనకాల నుంచి వచ్చి ఈ మీద కొట్టేస్తారు. ఏమండి, ఏట్రా కలుగునుగాక అంటున్నావు అంటారు. మన వాక్కులో అంత శక్తి ఏమీ లేదు, మనం అంత బలవంతులేమీ కాము. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటకు చాలా బలం ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినండి, ఐగుప్తులో దేవుడు ఎన్ని తెగుళ్ళు రప్పించాడు? 10 తెగుళ్ళు రప్పించాడు. ద వార్ బిట్వీన్ ద గాడ్స్ అని చెప్పబడింది, ద వార్ బిట్వీన్ ద టైటాన్స్ అని చెప్పబడింది. అంటే దేవుళ్ళ మధ్యలో యుద్ధం. ఏంటి దేవుళ్ళ మధ్యలో యుద్ధం? ఐగుప్తులో దేవుళ్ళ మధ్య యుద్ధం జరిగిందట. అంటే ఒక గ్రంథకర్త రాశాడు, వార్ బిట్వీన్ ద గాడ్స్ అని రాస్తూ అంటాడు, సజీవమైన దేవుడు పక్షాన మోసే నిలబడ్డాడు. ఆ ఐగుప్తులో ఉన్న 10 దేవుళ్ళు ఎవరంటే, మనం చదవబడినటువంటి దేవుడు రప్పించిన 10 తెగుళ్ళు కూడా వాళ్ళకి 10 దేవుళ్ళు. నది ఒక దేవుడు, పురుగు ఒక దేవుడు, మిడత ఒక దేవుడు, మనిషి ఒంటి మీద వచ్చే బాయిల్స్ ఒక దేవుడు, వడగళ్ళు ఒక దేవుడు, చీకటి ఒక దేవుడు, ఆ దేశంలో ఉన్న ఫరోయే ఒక దేవుడు. ఇలాగ దేవుళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళ దేవుళ్ళు చేరే వాళ్ళ దేవుళ్ళుగా కొలవబడుతున్న వాళ్ళతోనే దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తులో వారు కొలుచుచున్నటువంటి ఆ యొక్క ఆ దేవుళ్ళు 10 దేవుళ్ళు, కప్పలు దేవుళ్ళు, పేలు దేవుళ్ళు. ఆ కప్పలో పేలు, ఈ పైనున్న బాయిల్స్, ఇవన్నీ దేవుళ్ళుగా వాళ్ళు కొలుస్తున్నటువంటి వాళ్ళ దేవుళ్ళకే దేవుడు తీర్పు తీర్చాడు. అందుకనే వార్ బిట్వీన్ ద గాడ్స్ అని చెప్పబడింది. వీళ్ళ దేవుళ్ళ సంగతి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నటువంటి వారి యొక్క నమ్మేటువంటి దేవుళ్ళందరినీ కూడా జయించిన ఏకైక దేవుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడైన మన దేవుడు. ఈ దేవుడు బలవంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండము 3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు
మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను అంటున్నాడు. బిడ్డలారా, వాడు దేవుళ్ళుగా కొలిచిన వారికే దేవుడు తీర్పు తీర్చి 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించుకొచ్చాడు నా దేవుడు. అద్భుతమైన విషయం చెప్తున్నాను. నా దేవుని యొక్క నామము బలమైనది. చెప్పండి మాట, దేవుని యొక్క నామము బలమైనది అనండి, గట్టిగా చెప్పండి. తీయండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రం. నీకు నాకు దేవుడు బలమైన వాడు. ఎట్ ద సేమ్ దేవుని యొక్క నామము కూడా ఎలాంటిదంటే చెప్పండి, బలమైన. అందుకంటే యేసయ్య నామములో దెయ్యాలు పారిపోతాయి, యేసయ్య నామములో స్వస్థతలు జరుగుతాయి, యేసయ్య నామములో కుంటివాళ్ళు బాగుపడతారు, యేసయ్య నామములో ఓచగాళ్ళు చేతులు గలవారు బాగుపడతారు, యేసయ్య నామములో మోగవారు మాట్లాడతారు, యేసయ్య నామములో గుడ్డివారు చూస్తారు, యేసయ్య నామములో చెవిటివారు వింటారు, యేసయ్య నామములో చచ్చిన శవాలు పైకి లేస్తాయి, యేసయ్య నామములో సృష్టి ఆగిపోద్ది, యేసయ్య నామములో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఇదంతా జరగడానికి గల కారణం చెప్పడం, నా దేవుని నామములో బలమున్నది, నా దేవుని నామములో శక్తి ఉన్నది. బిడ్డ, నీ జీవితంలో కూడా బలమైన కార్యములు జరిగించగలిగిన దేవుడు నా దేవుడు, అద్భుతములు చేయగల దేవుడు నా దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. ఇది జరగాలంటే యేసయ్య నామములో గొప్ప శక్తి ఉన్నది. ఆమేన్. యేసయ్య నామంలో, శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు, యేసయ్య నామంలో. చప్పట్లు కొడదాం. యేసయ్య నామములో హల్లెలూయా. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్కులో బలం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన ఖడ్గములో బలం ఉన్నది. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి అష్షూరు దండుపేటలోనికి చొచ్చి 185,000 మందిని ఒకే రాత్రి హతము చేసిందటండి. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య వాక్కులో శక్తి ఉంది, యేసయ్య ఖడ్గములో శక్తి ఉంది. ఒక అద్భుతమైన మాట, యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి కూడా బలం వస్తుందట. యేసయ్య లేఖనములో శక్తి ఉంది. తీయండి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినట్టు మట్టుకు దూరుచు నరుల యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. యేసయ్య వాక్కు బలము కలిగింది, యేసయ్య నామము బలము కలిగింది, యేసయ్య వాక్యము బలము కలిగింది, యేసయ్య ఖడ్గము బలము కలిగింది. ఇంత బలము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనము కూడా బలవంతులమే. లేదండి పాస్టర్ గారు, నేను చాలా బలహీనురాలండి, నాకు కులం లేదండి, నా జాతి లేదండి, నేను ఒంటరినండి, నా కుటుంబం లేదండి, నేను ఏకాకినండి, నా బతుకంతా చూస్తే వెనక ముందు ఎవరు లేరండి, ఒంటరి జీవితం జీవిస్తున్నానండి, నాకెవడు తోడుగా ఉన్నారండి. భయపడక, దిగులు చెందక, వేదన పడక, ఆలోచన చేసి దిగాలుగా ఉండిపోక,
నాలో ఒంటరైన వాడు 10,000 మందితో సమానం అన్నాడు నా దేవుడు. నమ్మితే చప్పట్లు కొట్టి యేసయ్య నామంలో యేసయ్యకు మహిమ కలుగునుగాక. నాలో ఒంటరైన వాడు 10,000 మందితో సమానం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న నన్ను బాధపడుకో, ఒంటరిగా ఉన్న నీతో నా యేసయ్య తోడుగా ఉంటాడు. బలము కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పిల్లలు ఆడుకున్నప్పుడు అండి ఏదో గొడవలు వస్తుంటాయి. గొడవలు వచ్చినప్పుడు ఈ గొడవల్లో పెద్దోడు చిన్నోడు ఏం చేస్తుంటాడు, కొట్టేస్తుంటాడు. ఈ చిన్నోడు ఏం చేయలేక దూరంగా వెళ్ళి రాయి విసిరేసి కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత రాయి పెద్దోడు తగిలేస్తుంది. తగిలేసిన తర్వాత ఆడు ఊరుకుంటాడా? ఈయన వెనకేసుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు. వీడు పరుగున వచ్చి ఎక్కడికి వస్తాడంటే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వెనకాలకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇటు వెనకాలకు వచ్చి వాళ్ళ నాన్న ముందుండి ఇటు వెనకాల నుండి రెచ్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు రా ఏట్రా ఎందా చెప్పు, ఏటి ఎందాకన్నావేటి, ఎవరిని చూసుకుని ధైర్యం చెప్పండి. పడుకున్న వాళ్ళందరూ చెప్పండి, మన ధైర్యం ఎవరు చెప్పండి. మన ధైర్యం ఎవరు? ఈ కుర్రోడు ధైర్యం ఎవరు? మన ధైర్యం ఎవరంటే బలవంతుడైన దేవుడు. యేసయ్య కూడా చెప్పట్లేదు. మన ధైర్యం ఎవరంటే బలవంతుడైన తండ్రి మనకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తీయండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28, 29 వచనాలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28, 29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. వారు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆమేన్, నూతన బలము పొందుతాం. అటండి చేతులు పైకెత్తి, నాకు బలము దయచే నాయనా, నీ బలాన్ని అనుగ్రహించు నాయనా. నా నరములలో నీ బలం ఉండాలయ్యా, నా గుండెలో నీ బలం ఉండాలయ్యా, నా కాళ్ళలో నీ బలం ఉండాలయ్యా, నా చేతుల్లో నీ బలం ఉండాలయ్యా, నా వీపులో నీ బలం ఉండాలయ్యా, నా ఊపిరితిత్తులో నీ బలం ఉండాలయ్యా, నా కండరాల్లో నా బలం ఉండాలి, నీ బలం ఉండాలయ్యా, నా ఇంటిలో నీ బలం ఉండాలయ్యా, మా బిడ్డల్లో నీ బలం ఉండాలయ్యా, నీ సంఘములో నీ బలం ఉండాలయ్యా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు బలవంతుడైన దేవుడా. ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. దిక్కుమాలోళ్ళ కింద ఉండకూడదు, నీరసంగా ఉండకూడదు, ఏదో పోగొట్టుకున్న దానిగా ఉండకూడదు. బలవంతుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం మనం. నిత్యుడగు తండ్రి అనండి. అందరూ అంటలేదే? భూలోకంలో అందరి తండ్రులకి ఆయనే నిజమైన నిత్యుడగు తండ్రి. గట్టిగా చెప్పండి. వినండి, మానవ సైకాలజీ చెప్తాను, జాతిగా ఆలకించండి. పుట్టిన ప్రతి ఒక్కడికి ఎవడో ఒకడు తోడు కావాలి. ఏమండి, తోడు లేని ఒంటరి బ్రతుకులు చాలా భారంగా ఉంటాయి, బాధగా ఉంటాయి. పుట్టిన పిల్లడు ఉన్నాడు చూసారా, పాప కానీ పిల్ల ఉంది చూసారా, పుట్టిన తర్వాత నెలల పిల్ల ఉందని చూసారా, ఆ పిల్ల ఏడుస్తుంది అనుకోండి. ఏడ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ, అత్తగారు వస్తుంది, ఎత్తుకుంటుంది, లో లాలి లాలి అంటుంది, ఏడుపు ఆపదు. తర్వాత మాంగారు వస్తాడు, పట్టుకుంటాడు, ఏడుపు ఆపదు. తర్వాత ఆడబొడిచి వస్తుంది, ఊపుద్ది, ఏడుపు ఆపదు. తర్వాత భర్త వస్తాడు, పట్టుకుంటాడు, ఊపుతాడు. ఈ భర్త కొంచెం కోపిస్తాడైతే మీదగా పట్టమని కొట్టేస్తాడు, ఏడుపు ఆపదు. ఆఖరిగా ఫైనల్గా ఎవరు వస్తారంటే అమ్మ వస్తుంది. అమ్మ వచ్చి ఇలాగే ఎత్తుకోగానే టక్మని ఏడుపు ఆపేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు, ఇదేవి చిత్రం, నేను ఎత్తుకున్నా ఆపలేదు, వాడు ఎత్తుకున్నా ఆపలేదు, వాళ్ళ నాన్న ఎత్తుకున్నా ఆపలేదు, సొంత తల్లి ఎత్తుకోగానే ఏమైపోయింది ఏడుపు. ఎందుకో చెప్పమంటారా? ఈ బిడ్డ తల్లిలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, మొదటి స్పర్శ తల్లిది కాబట్టి, తల్లి ఎప్పుడైతే తల మీద చెయ్యేస్తుందో, భుజం మీద చెయ్యేస్తుందో ఆ పిల్ల కనిపిస్తుందట, ఆహా నా తల్లి నన్ను వదిలిపెట్టి దూరంగా పోలేదు, నాతోనే ఉందని. అప్పుడు ఏడుపు ఆపేస్తుందట. అనారోగ్యంగా లేకపోతే వెంటనే ఏడుపు ఆపేస్తుంది. ఈ పిల్ల కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు తోడు లేకుండా ఉండలేదు. నీకు అర్థమైందా?
తల్లిదండ్రులు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఈ పిల్ల అడ్డుపడి ఏడు చేస్తూ ఉంటుంది. నాన్న నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు, నన్ను వదిలేసి మీరు ఎక్కడికి పోతున్నారు, నేను ఏమైపోవాలా, నాకు పరిస్థితి ఏంటి అని వెళ్ళిపోతున్న తల్లిదండ్రులకి ఈ పిల్ల ఏమైపోద్ది, అడ్డుపడిపోద్ది. అంటే తల్లిదండ్రులు లేకపోతే ఈ పిల్ల ఏమవదు, ఉండలేదు. అంటే పుట్టినప్పుడేమో తల్లి తోడు కావాలి, కొంచెం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క తోడు కావాలి, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ యొక్క తోడు కావాలి. ఏమండి, వాడు అమ్మను పట్టించుకోడు, నాన్న పట్టించుకోడు, పాస్టర్ గారిని పట్టించుకోడు, టీచర్ గారిని పట్టించుకోడు, పెద్దలను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. యూత్లోకి వచ్చినాడు ఎవడో కూడా ఎవడ మాట విండో. మీకు అర్థమైందా? పాస్టర్ గారు తీయ అంటాడు, టీచరా ఆడికి తీయ అంటాడు, అమ్మ నాన్న అసలు వాళ్ళకి ఏం తెలదు అంటాడు. ఇంకో విచిత్రం చెప్పనా, ఈ అమ్మ నాన్నగారికి మొద్దోళ్ళు మా అమ్మ నాన్నగారికి జ్ఞానమే లేదంటాడు. తీసిన పక్కన వాడి సర్వస్వం ఎవరన్నమాట, ఫ్రెండ్సే వాడి సర్వస్వం. అయితే గర్ల్ ఫ్రెండ్ అయినా ఉంటుంది లేదా బాయ్ ఫ్రెండ్. అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ అంటే కామన్గా చెప్తున్నాను సుమా. ఒకవేళ అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్ అయిందనుకోండి, అమ్మాయిని చూడలేకపోతే ఈడు ఉండలేడు. ఒకవేళ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అమ్మ నాన్న వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. వినండి, యూత్లోకి వచ్చిన తర్వాత సర్వస్వము ఫ్రెండ్సే. అమ్మా నాన్నతో పంచుకోలేంది, పాస్టర్ గారితో పంచుకోలేంది, చుట్టాలు బంధువులతో పంచుకోలేంది, వీళ్ళు ఎవరితో పంచుకుంటారంటే ఫ్రెండ్స్తోనే పంచుకుంటారు. వాడికి ఎవ్రీథింగ్ ఎవరంటే ఫ్రెండ్సే. వాడు గంజాయి తాగుతున్నాడా, ఈడు తాగెత్తాడు. వాడు మంది ఎత్తాడా, ఈడు తాగెత్తాడు. మనోళ్ళ తల్లిదండ్రులు, ఏమండి పాస్టర్ గారండి మా అబ్బాయి అంత మంచోడనండి, వాడితో జట్టట్టిన తర్వాత ఈడేమైపోయాడండి, చెప్పండి, పాడైపోయాడండి. ఒకప్పుడు వాడు సినిమాలో చూసేవాడండి, ఇప్పుడు సిగరెట్ కొలుతున్నాడండి, గంజాయి తాగుతున్నాడండి, అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడండి, అన్ని పనికి మళ్ళీ పని చేస్తున్నాడండి, కొడుతున్నాడండి, తిడుతున్నాడండి. ఈడుకి ఎంత పాడైపోయాడు. వినండి, నీ కొడుకు కానీ నీ కూతురు కానీ 5 మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒకరు తాగుబోతులు, ఒకరు తిరుగుబోతులు, ఒక సినిమా కూడా దొంగోడు ఉంటే ఈ 5 లక్షణాలు ఆడుకోడు వచ్చేస్తాయి. సో యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి ఎవరు తోడు ఉండాలి, ఎవరు వీళ్ళకి. ఇప్పుడు కొత్తగా ప్రేమించుకున్న పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు చూస్తే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు చూస్తే వీళ్ళు ఉండలేరు. అవసరమైతే ఏమంటారు తెలిసినా, మమ్మల్ని ఎందుకుగానో నా ఇష్టమే, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అని తెగించి తిరగబడి, కొంతమంది అయితే ఇంట్లోంచి పోయి పెళ్లి చేసుకుని 2వ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ పెట్టి బేడట్టుకుని వెనకొచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్పలేం. అంటే యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి ఎవరంటే వీళ్ళకి ఫ్రెండ్స్. యవ్వన ప్రాయం దాటిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఎవరికెవరు తోడుంటారు చెప్పండి. ఏంటో పెళ్ళైన వాళ్ళు చెప్పండి. నిజమేనా? భర్తకు భార్య తోడు, భార్య తన తల్లిదండ్రులకి చెప్పుకోలేదని తన ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేదని భర్తకు చెప్పుకోవాలి. భర్త తన ఇంట్లో వాళ్ళకి, తన అన్నదమ్ములకి చెప్పుకోలేదు, భార్యకి చెప్పాలి. విచిత్రమైన సంగతి నేను కుటుంబాల్లో చూస్తుంది ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి ఊరలందరితో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏ కుటుంబం మంచిగా ఉండాలంటే మొట్టమొదటిగా ఎవరెవరు మాట్లాడుకోవాలి? వివాహం అయిన తర్వాత భార్య భర్తకు తోడు, భర్త భార్యకు తోడు. కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏమండి, ఇక అన్నీ అయిపోయినా మనవరాలు పుట్టేశారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒక మనిషికి తోడేదంటే కర్ర. ఏమండి చెప్పండి, ఏదండి తోడు? కర్రే తోడు ఉంటుందండి. ముక్కుతూ మూలుగుతూ కర్ర తోడెట్టుకొని జాగ్రత్తగా నడిచి సమయం అయిపోయిన తర్వాత ఆ వృద్ధాప్యంలో కూడా కర్ర తోడిపోయి మరణమవుతాడు. మరణమైన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? సమాధికి తీసుకెళ్తారు, కాటికి తీసుకెళ్తారు. కాటికి తీసుకెళ్ళిన తర్వాత ఎంత ప్రేమించినోడైనా, ఎంత కన్నా, ఎంత మనము ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినా వాడితో పాటుగా శ్మశానంలో మనం ఉండలేము. ఏమండి, కాల్చేంతవరకు, పూడ్చిపెట్టేంతవరకు అందరం వెళ్తాము. అందరూ వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని పూడ్చిన తర్వాత అంతకీ అవసరమైతే 4 పూలు ఎక్స్ట్రా వేసి, 4 కొవ్వొత్తులు ఎక్స్ట్రాగా వెలిగించి, 4 దన్నాలు పెట్టుకొని అక్కడే కాసేపు 2 కన్నీటి బొట్లు కాల్చి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేస్తాం. సమాధిలోకి వెళ్ళిపోయాడు చూసారా?
నిత్యము తోడుంటవాడు ఈ లోకములో ఏ మానవుడు కాదు. సమాధిలో నుండి నీ ప్రాణమును సమాధిలో నుండి నీ ప్రాణమును కరుణా కటాక్షములను నీకు కిరీటముగా కరుణా కటాక్షముల నీకు కిరీటముగా ధరింపచేయును శ్రీ ధరింపచేయును ప్రభుయేసుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నాలో. హల్లెలూయా హల్లెలూయా. పిండమనై ఉండగా ఆయన కన్నులు నిన్ను చూచాయి. దావీదంటాడు 134వ కీర్తనలో, అయ్యా నువ్వు నన్ను కలగజేసిన రీతిని చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవి. పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయ్యా. పిండముగా తల్లి గర్భములో నువ్వు పుట్టక ముందే నిన్ను చూచిన దేవుడు, నువ్వు సమాధిలోకి వెళ్తే అందరూ వదిలేసి వెళ్ళిపోయినా కానీ సమాధిలో నుంచి నీ ఆత్మను విమోచించి పరలోకమునకు చేర్చగలిగిన ఏకైక నిత్యుడగు తండ్రి నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. నిత్యుడగు తండ్రి నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆమేన్ ఆమేన్. ఆయన అంటాడు కదా మార్తతో, మార్తా నమ్మినట్లయితే నేనే పునరుద్ధానమును నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి మరలా బ్రతుకుతాదని చెప్పాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా. ఆయన నిత్యుడగు తండ్రి, నీతో ఎప్పుడు ఉండే తండ్రి, నీతో ఎప్పుడు ఉండే తండ్రి. ఇంకా ఆఖరి మాట సమాధానకర్త. ఆమేన్. సమాధానానికి అధిపతి అయిన ఈ రాజ్యానికి అధిపతి ఎవరండి? పలానా రాజుగారండి. ఈ దేశానికి అధిపతి ఎవరండి? పలానా రాజుగారండి. ప్రపంచానికి అధిపతి ఎవరండి? పలానా వాడండి. నో 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 నో. ఈ ప్రపంచానికి అధిపతులు ఉండొచ్చుగాక, రాజ్యానికి అధిపతులు ఉండొచ్చుగాక, లేకపోతే దేశానికి అధిపతులు ఉండొచ్చుగాక, కానీ ఈ ప్రపంచంలో సమాధానం ఇచ్చేదానికి అధిపతి ఒకడున్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కుటుంబాల్లో జీవితాల్లో సమాధానం లేకే కదండి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. బిడ్డా మాట చెప్తున్నాను విను. సమాధానం లేకే కదా మన బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు, నెమ్మది లేదు. కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఒక మంచి మాట ఉంది. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా కాదు, మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఎరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. చాలండి. 20 కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి. దేవునికి స్తోత్రం. ఏం కలుగజేస్తాడట? సమాధానము కలుగజేసి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సమాధానం ఆయనే చేస్తాడటండి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నా దేవుడు చేయబోతున్నాడు. బిడ్డారా, నీ మనసు ఎవరి మీద ఆనుకుంది? డబ్బా, ధనమా, వెండా, బంగారమా, చుట్టాలా, బంధువులా, స్నేహితులా, భూమియా? దేని మీద ఆనుకుంది నీ మనసు? ఇగో కొత్త సంవత్సరం రాబోతుంది, ఒక్కొక్కడు ఒక్కొక్క దాని మీద ఆనుకుంటూ ఉంటాడు. టికెట్లు కొనుక్కుని మరీ వెళ్తుంటారు షోలకి. ఏమండి, జంటకు వచ్చి 5,000 టికెట్ అట, సింగిల్గా వచ్చి 2,500 టికెట్ అట. ఇంకా పెద్ద పెద్ద హోటళ్ళు అయితే చాలా గొప్ప గొప్ప టికెట్ రేట్లు పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే తతంగం అంతా ఏంటి చెప్పమంటారా? మందు తాగడం, చిందులు వేయడం, పాపం చేయడం, నగ్నంగా ఊరేగడాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పనులన్నీ ఎలాగో ఉంటాయి. కానీ పరిశుద్ధమైన దేవుని మందిరంలోకి వచ్చి చేసే పనులు, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటాదో వానికి నా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. పూర్ణ శాంతి గలవానిగా చేయబోతున్నాడు. లోకం ఇచ్చినట్టుగా కాదు. ఆ రాత్రి 31వ తారీఖు రాత్రి జరిగేది ఆ సమాధానం, ఆ సంతోషం లోకం ఇస్తుంది. కానీ ఇక్కడ నా ప్రభు వారు ఇస్తాడు. లోకం ఇచ్చినట్లు కాదు, నేనే ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఆయన సమాధానం ఇస్తా. సమాధానం ఎన్నటికీ పోదు, నిత్యము నిలుచును. చెప్పండి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడును. పేర్లు కాదు, పేరు పెట్టబడును. ఒకడే సమాధానకర్త, ఒకడే నిత్యుడగు తండ్రి, ఒకడే బలవంతుడైన దేవుడు, ఒకడే ఆశ్చర్యకరుడు, ఒకడే ఆలోచనకర్త. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇవన్నీ నీ కుటుంబములో, నీ ఇంటిలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.